నమస్కారం. హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ దాడులు ప్రముఖుల మీద, సెలబ్రిటీస్ మీద పెద్ద ఎత్తున ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్నాయి. జనవరి 21, 2025 రోజు మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఐటీ దాడులు జరుగుతున్నప్పుడల్లా బాగా పెద్ద ఎత్తున సంచలనము మీడియాలో అప్పటికప్పుడు ఫలానా దిల్ రాజు ఇంటి మీద జరుగుతుంది, లేకుంటే ఆయన బిడ్డ హన్సిక ఇంటి మీద జరుగుతుంది, శిరీష ఇంటి మీద జరుగుతుంది, ఇట్లా మైత్రి మూవీస్, ఇట్లా సినిమా నిర్మాతలు, సినిమా దర్శకులు వాళ్ళ ఇంటి మీద జరుగుతుందని మనకు వార్తలు లీకేజ్ వస్తుంటాయి. కానీ కొండను తవ్వి ఎలకను పట్టినట్టు తర్వాత ఏమైందో ఎవరు చెప్తలేరు. సమస్య ఇప్పుడే కాదు, రాజకీయ నాయకుల మీద దాడి జరిగినప్పుడు కూడా గతంలో మనకు మల్లారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మంత్రి, ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఏం పట్టుకున్నారంటే ఏం దొరకలేదు, వాళ్ళకి ఏముంటుంది కదా దొరకడానికి, కానీ డైరెక్ట్గా ఆయనే జోక్ చేసిన సందర్భం చూసాం మనం. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఏదైనా ఉప్పు అందిస్తే తప్ప, ఎవరైనా కొంత నిప్పు ఉంటే తప్ప పొగరాదని చెప్పి వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత ఏమీ రికవరీ చేయకుండా వీళ్ళు బయటకు వస్తున్నారంటే మరి ఏం మాత్రము అనేది ప్రజలకు కూడా అనుమానం వస్తుంది కదా. ఐటీ మంచి ఓ డిపార్ట్మెంటు, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంటు, తప్పనిసరి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు ఎగ్గొట్టినా తప్పే చేయాల్సిందే. అంతేందుకు ఇటీవల ఇప్పుడు సెలబ్రిటీస్ మీద ఇవాళ జరుగుతున్న దాడిలో చూస్తే పుష్ప సినిమా ఆల్మోస్ట్ 1850 కోట్లు వసూలు చేసిందని, 2000 కోట్లకు ఎగబాతుందని చెప్పి ఒక వార్త వచ్చింది. గేమ్ చేంజర్ ఫెయిల్ అయింది, వాళ్ళకి పెట్టిన పెట్టుబడి 450 కోట్లు అంటే 200 కోట్లు కూడా రాలేదు ఇప్పటి వరకు 1 వీక్లో అని ఇంకో మాట అంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం, ఆ సినిమా కూడా నిన్న మన రిలీజ్ అయింది సంక్రాంతి రోజు. అది కూడా అంతే, అంటే పెద్దగా అంటే మిగతా వాటికంటే కొంచెం మంచి టాక్ ఉన్నది, కానీ కలెక్షన్ పరంగా చూస్తే ఎక్కడనో 100 కోట్ల లోపలనే ఉన్నది అనే మాట వస్తున్నది. కనుక ఇటువంటి అప్పుడు వీళ్ళు ప్రకటనకు అన్ని కోట్ల రూపాయలు వస్తున్నప్పుడు అన్ని కోట్ల సంబంధించిన అయితే మనకు ఎట్లా వినోద పన్ను వస్తుంది, సిఎస్టీ, జిఎస్టీ వస్తుంది, 2 రకాల జిఎస్టీ వస్తుంది. కానీ ఆ డబ్బు వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా లేదా అనే సమస్య కదా. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఉందంటే దేశవ్యాప్తంగానే 6 కోట్ల మంది కంటే ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు లేరు. అందులో మళ్ళీ వెనక్కి తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇన్కమ్ ట్యాక్స్లో కట్టి తర్వాత కొన్ని మినహాయింపులు ఉంటే ఆ మినహాయింపులు వెనక్కి తీసుకుంటే వాళ్ళు ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే ఇది హల్చల్ చేసి ఏదో కొందరు సెలబ్రిటీస్ మీద దాడి చేయడం ఇంకా జరుగుతున్నట్టు అంటున్నారు. ఇప్పటికైతే ₹1 కూడా ఎక్కడి నుంచి రికవరీ చేసినట్టు, ఏంటి నుంచి 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు మీకు నగదు ఉన్నది అని బయటకైతే రాలేదు. కనుక దాడుల తర్వాత ఏం జరిగిందో ఐటీ డిపార్ట్మెంట్ వెల్లడించకపోవడం, ప్రజలకు మీడియాకు వెల్లడించకపోవడం వల్ల వస్తున్న సమస్య ఇది. నా ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ రంగంలో చాలా మార్పులు జరగాలని కోరుకుంటున్నాను. రేపు వచ్చిన 1 ఫిబ్రవరి నాడు ఇంకో 10 రోజుల్లో మనకి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పుడున్న 3.5 లక్షలు 5 లక్షల రూపాయలు వేస్తారా? సామాన్యుడికి ఏమో ట్యాక్స్ తప్పలేదు, ఇట్లా అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళకు, లేకుంటే సినిమాలు తీసే వాళ్ళకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించుకునే వాళ్ళని అడిగేవాళ్ళు లేడనే ఒక ఆవేదన మధ్యతరగతి ఉద్యోగ వర్గాల్లో ఉంది. నిజమే కదా. వాళ్ళ 4th క్లాస్ ఎంప్లాయీ కూడా పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. 4th క్లాస్ ఎంప్లాయీ కూడా మీకు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తారు. అంత దూరం ఎందుకు? గతంలో అంగన్వాడీ టీచర్ 4-5 వేలు ఉంటుండే, 13,000 అయిపోయింది. అటువంటిప్పుడు తెల్ల రేషన్ కార్డు కూడా పనికిరారంటున్నారు. కనుక ఆదాయ పన్ను పరిమితిని పెంచడం ఒకటి, రెండవది ఏంటంటే ఆదాయ పన్ను స్లాబ్ను కూడా తగ్గించడం ఒకటి. అంటే స్లాబులను కూడా మన ఆ రేంజ్ తగ్గించడం ఒకటి. ఉదాహరణకు మన భారత స్వాతంత్రం వచ్చినప్పుడు కొత్తలో సుమారు 97.5% ₹1,00,000 సంపాదిస్తే అన్ని రకాల ట్యాక్సులు కలుపుకుంటే 90% దాకా ట్యాక్సులు మీద పడుతుండే. అటువంటిది ఇప్పుడు మెల్లమెల్లగా మ్యాక్సిమం స్లాబ్ ఎంత ఉంది? 30% ఉన్నది. ఎంత సంపాదించుకున్నా 30% కన్నా తీసుకోవాలి, మంచిది. దాన్ని ఏం చేయొచ్చు అంటే ఇంకా కొంత, అంటే మనకి ఇన్కమ్ ట్యాక్సెస్ ఎప్పుడు కూడా చాలా వరకు మనకు పరిమితంగా ఉండాలి. కట్టడానికి ప్రజలు ఆసక్తి చూపించేటట్టు ఉండాలి. కేవలం 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ఎస్బీలో డిపాజిట్ చేయగానే వాళ్ళ మీద పడ్డము, ప్రతి దానికి నోటీసు పంపడము, ఈ ఎంత పెద్ద చాదస్తం వల్ల ఇవంటే సీఏలు అంటే చార్టెడ్ అకౌంట్లు బతికించడం అవుతుంది. నిజంగా చెప్పాలంటే అడ్వకేట్లు బతకొద్దని నేను అంటలేను, కానీ ట్యాక్స్ ఎట్లా ఎగ్గొట్టాలి అనే దానికి అడ్వకేట్లు బతికిస్తున్నాను తప్ప ట్యాక్స్ సక్రమంగా ఎట్లా కట్టవచ్చు అనే దాని మీద పోతున్నామా? లేదు కదా. అందుకని ఎక్కువ మందిని ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావాలంటే 4 సూచనలు చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవాళ ఈ సందర్భం కనుక సరే వాళ్ళ మీద సెలబ్రిటీస్ మీద వాళ్ళ ఇళ్ళ మీద దాడి జరిగినాక ఏం పట్టుబడుతుంది, ఏం పట్టుబడలేదు అనేది మామూలుగా మీడియాకి ఆసక్తికరంగా ఉంటుంది, కానీ నేను పరిష్కారం అయిపోతే ప్రయత్నం చేస్తాను. ఇందులో చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అనేది సరళంగా ఉండాలి, ట్యాక్సేషన్ ఎప్పుడు సరళంగా ఉండాలి. అందుకనే మల్టిపుల్ ట్యాక్సెస్ నుంచి ఇవాళ జిఎస్టీ వచ్చినాక సరళంగా ఉందంటున్నాను. కొంత నష్టం జరిగిందని కొన్ని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నా, ఆ నష్ట నివారణ చర్యలు చేసుకుంటూ కొంత నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం పూడుస్తున్నా కూడా
మల్టిపుల్ ట్యాక్సెస్ నుంచి జిఎస్టీ వచ్చినాక ఒక రకంగా మంచిదే జరిగింది అంటున్నాడు. అట్లానే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అనేక సమూల సంస్కరణలు జరగాలి. మొట్టమొదటి సంస్కరణ ఏంటంటే ఈ ఆదాయ పన్ను పరిమితి పెంచాలి. అంటే 5 లక్షలు కాదు. నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ రేపు లక్షలకు విలువ లేదు. గతంలో లక్షాధికారి సినిమా వచ్చింది, కోటీశ్వరుడు సినిమా వచ్చింది, లక్షకు కోట్లకు తేడా పెద్దగా విలువ ఏం లేకుండా ఉన్నది. కనుక ఇప్పుడైనా సరే 3.5 లక్షలు కాక ఇలాంటి ట్యాక్సెస్ లేకుండా ఓ 10 లక్షల వరకు 10 లక్షల రూపాయలు ఎస్బీలో అకౌంట్లలో పడి తీసినా కూడా పెద్దగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 10 లక్షలు దాటితే ట్యాక్స్ పరిధిలో తీసుకురావాలి. నెంబర్ 1. 3.5 లక్షలే ఉంది ఇప్పుడు. 10 లక్షలు దాటింది అనుకోండి, 4th క్లాస్ ఎంప్లాయీస్ పెద్దగా మీకు ఈ ట్యాక్స్ పడదు. అట్లాగే చాలామంది ఆవేదన ఏంటంటే మేము రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన ట్యాక్స్లో ముఖ్యంగా ఉద్యోగ వర్గమే ట్యాక్సులు కడుతున్నాం, వ్యాపార వర్గాలు కానీ వ్యవసాయంలో సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళు కానీ వీళ్ళు కట్టడం లేదు అని అంటున్నది. కనుక బ్యాంకుల్లో ఏవైతే ఎవ్వరు కూడా ఇల్లీగల్ వ్యాపారాలు చేస్తారు కనుక బ్యాంకుల్లో వేసుకోవడం లేదు. బ్యాంకుల్లో వేసుకున్నా కూడా తక్కువ ఐటీ పడుతుంది అనుకున్నప్పుడు అందరు బ్యాంకులో వేసుకుంటారు కదా. అందుకని గతంలో మన మహారాష్ట్రకు చెందిన ఒక ఆయన అర్థకాంతి అని ఒక పథకం తీసుకొచ్చాడు. ఆయన ఏమంటున్నారంటే బ్యాంకులో ఎంత డిపాజిట్ చేసినా 2% కన్నా ఎక్కువ ట్యాక్స్ వసూలు చేయకపోతే ఇప్పటికీ 4 ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందని. మీరు బ్యాంకులో యథేచ్ఛగా డిపాజిట్ చేసుకోండి, ఎంత డిపాజిట్ చేసుకొని ఎంత తీసినా కూడా 2% పడతానండి, 2% ట్యాక్స్ పడతానండి. ఈ 30, 15, 25 స్లాబ్లు వద్దిగా డైరెక్ట్ అంటే అప్పుడు అందరూ బ్యాంకులో వేసుకుంటారు కదా. అంటే ఇప్పుడు ట్యాక్స్ ఎట్లా ఎగ్గొట్టాలని అడ్వకేట్లు సంప్రదించే బదులు అప్పుడు ట్యాక్స్ సక్రమంగా కట్టాలి, మాకు నోటీస్ రావద్దు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అనే పద్ధతిలో వస్తారు. కనుక మీరు ఎప్పుడు కూడా సరళీకృత పనుల విధానం వల్లనే ట్యాక్స్ వసూలు అయితే ఎక్కువైతాయి. గతంలో మనకు JNNURM జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్లో స్టాంప్ డ్యూటీ తక్కువ చేయమన్నప్పుడు చాలామంది వ్యతిరేకించారు. అదే మహారాష్ట్ర ప్రభుత్వం 5% లోపు స్టాంప్ డ్యూటీ చేయండి అని చెప్తే మహారాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ దానిలో స్టాంప్ డ్యూటీ 5% తగ్గించింది. మొదటి 6 నెలలు నష్టం వచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ చాలామంది సాదా కాయిదాలు రాసుకోవడం బంద్ చేసుకున్నారు. డైరెక్ట్ అందరం రిజిస్ట్రేషన్ చేసుకుందాం, పక్కా ఉంటుంది రిజిస్ట్రేషన్ అని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి అంతకుముందు మహారాష్ట్రలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేసిన ఆదాయం చూస్తే అంతకు డబుల్ అయింది. కొన్నిసార్లు ఒక్కో సంవత్సరం మూడింతలు అయింది. కనుక మనం ఎప్పుడు కూడా ట్యాక్సేషన్ విషయంలో ఎంత తక్కువ ట్యాక్స్ ఉంటే అంతమందితో చెల్లించేటట్టు చేయొచ్చు. కనుక ఆదాయ పన్ను స్లాబులను కూడా తగ్గించి ఆదాయ పన్ను పరిమితిని 3.5 నుంచి 10 లక్షలకు పెంచి అది అల్పాదాయ వర్గాలను ఇట్లా బాధ పెట్టే బదులు అధిక ఆదాయ వర్గాలను స్లాబ్ పరిధిలోకి తీసుకురావడం, వాళ్ళ ద్వారా సక్రమంగా పనులు వసూలు చేసినట్టు మాత్రం సాధ్యమవుతుంది. ఇది హల్చల్ చేసి హీరోయిజం చేసి వీడి మీద దాడులు చేసి మీ మీద పొడి చేస్తున్నామంటే ఏమి ఉండదు. కొండను దవ్వి ఎలుకని పడుతున్నారు వీళ్ళంతకన్నా ఇంకోటి ఏం లేదు. నమస్కారం.